అంటే ఏంద్రా, నన్ను డ్రైవర్గా వాడుకుందాం అనుకుంటున్నావా? అబ్బా అందుకు కాదమ్మా, నువ్వు బయట బండ్లో దూరంగా రెడీగా ఉండు. నేను నగలతో ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి నువ్వు గేర్ మార్చుకుని రెడీగా ఉండాలి. సరే, కార్లోంచి దెక్కుండా అంటే వస్తాలే. పద పద. అమ్మా, చెడుకు బుద్ధి చెప్పడానికి కొన్ని చెడ్డ పనులు చేయాల్సి వస్తుంది. మన్నించు తల్లి. ఆఫీసర్, సిద్ధు గారిని అరెస్ట్ చేయడానికి శ్రీనివాస్ గారిని రప్పించారా? లేదు కళ్యాణి, ముందు వాడు నగలు మన దగ్గరికి చేర్చేంత వరకు కామ్గా ఉందాం. ఆ తర్వాతే సిద్ధుగాడిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. వాడు మాత్రమేనా? నాకు తెలిసిన నగలు దొరికాయని సంపద కూడా పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఒకేసారి పక్కా ప్రూఫ్స్తో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తాను. అమ్మా, వెళ్ళి పసుపు చీర కట్టుకుని మీ చేతులతో అమ్మవారి ప్రసాదాలు తీసుకురండి. గుంట తీయడం అంటే అలా పైపైన కాదు బాజీ, కనీసం అడుగున్నర లోతుండాలి. అసలు ఈ గుంటలన్నీ ఎందుకమ్మా? పొయ్యి పెట్టాలంటే నా రాళ్ళు పెడితే అయిపోద్ది కదా. ఇది రాళ్లతో పెట్టే పొయ్యి కాదు. ఓ, అర్థమైందిలేమ్మా. ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాలంటే పెద్ద పెద్ద గిన్నెలోనే వండాలి. ఆ గిన్నెలు పట్టాలంటే పెద్ద గొయ్యలే తీయాలేమ్మా. అర్థమైంది కదా, తవ్వు. అలాగేలేమ్మా. త్వరగా తవ్వు బాజీ, అవతల పూజ కూడా అయిపోతుంది. చెప్పారు కదమ్మా, నేను తవ్వేస్తాను. మీరు వెళ్ళి పూజ చూడండి. ఆ పూజ అయ్యేలోపు ఈ పూజ కావటం ముఖ్యం. అందుకే నేను ఈ పని చూసుకుంటా అని చెప్పాను. త్వరగా తవ్వు. అవునమ్మా, ఆ సంపద గారి కోసం మీరు ఇంత ఘనంగా పూజలు చేయడం ఏంటి? ఏంటి ఎందుకు అన్న వాటికి అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. ముందు మాట్లాడకుండా పనిచేయి. అలాగేనమ్మా. పిన్ని, ఫోన్ ఇవ్వండి. చెప్పు శామ్. బయలుదేరారా? దారిలోనే ఉన్నాం శామ్. 1 గంటలో వచ్చేసిద్దు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసావా? మేం చేసేదేమీ లేదు. పూజ బయట పెట్టారు కాబట్టి నువ్వే చెయ్యాలి. ఒరిజినల్ నగలు మీ చేతికి రాగానే నేను నీతో వచ్చేస్తాను సిద్ధు. ఓకే శామ్.
ఒకవేళ నువ్వు సిద్ధుని అందుకోలేకపోతే? అన్నిటికీ అపశకునం పలుకుతావు ఎందుకు పిన్ని? నేను సిద్ధుతో వెళ్ళలేకపోయినా సిద్ధు ఒరిజినల్ నగలతో వెళ్ళిపోతే వీళ్ళందరూ నన్ను హింస పెట్టినట్టు ఆ క్షున్నారావు ముందు ప్రూవ్ చేసి లీగల్గా విడిపోయి నా సిద్ధుని కలుసుకుంటాను. సరే పద, చీర కట్టుకో. అయిపోయిందమ్మా. ఈ చీరలు ఈ గుంట బయట వాళ్ళకి కనిపించకుండా అడ్డుగా వే. పొయ్యి కట్టు కట్టడాలేంటమ్మా? మన ఇంట్లో ఎన్ని పూజలు చేయలే చెప్పండి? ఎప్పుడైనా ఇలా చేసామా? అర్థమైందిలేమ్మా. దేవుడికి చేసే ప్రసాదాలు ఎవరో చూడొద్దనే కదా. అవునులేమ్మా, నరదిష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోద్దే అంటుంటారు. వేయ్. అలాగేనమ్మా. సంపద, అంతా వీడియో తీస్తున్నారు కదా? మీ అన్యోన్యతని, మీ అత్తమామల ప్రేమని జడ్జి గారికి కళ్ళకి కట్టినట్టు చూపించాలి కదా. తప్పదు కదమ్మా. నా కాలు తొక్కుతావటే? అమ్మా, ఇది మాత్రం ప్రేమ కాదు, కోపం. శ్రీనివాస్, కానీ అమ్మా తాయే, అమ్మా, అమ్మవారి ముందు పూజలో కూర్చున్నప్పుడు ఆ ఉగ్రం ఉంటుంది. అది మీరు తప్పుగా అనుకోకూడదు. ఉగ్రం వస్తే పూజలో కూర్చున్న ఆ అమ్మాయికి రావాలి, వాళ్ళ అత్తకి రావడం ఏంటి? అమ్మవారి పూజ అన్న తర్వాత అందరికీ రాదు, ఎవరో ఒకరికి వస్తుంది. ఆ అమ్మ ఆవిడ్ని కరుణించింది. అంతేనా? మీకు పెళ్ళయిందా? ట్రై చేస్తూ ఉన్నాను పూజారి గారు. ఈ పూజలో మీ దృష్టంతా అమ్మవారి మీద పెడితే మీ పెళ్లి గ్యారంటీ. నిజమా? 100%. అత్తయ్య కొడితే తప్పు కానీ అమ్మవారు కొడితే తప్పు ఎలా అవుతుంది? తప్పేమి లేదు.
అమ్మా నువ్వు అమ్మవారికి నమస్కరించుకోమ్మా. శ్రీనివాస్, సంపద పారిపోకుండా చూడాలి అంటే పూజ ఇంకా గట్టిగా చేయాలి. నేను చూసుకుంటాను కదా సార్, నాకు వదిలేయండి. అమ్మా, అమ్మవారికి పూజ చేయబోతున్నా ఆ పరమ భక్తురాలు మీద ఓ బిందెడు పసుపు నీళ్లు పోయండి. బాజీ రారా. వస్తున్నానమ్మా. ఏంటి వేండిల్లా? అమ్మా, నువ్వు పూజ చేస్తుంది ఆ శక్తి స్వరూపిణికి. నేను చెప్పింది చేయమ్మా. నువ్వు పూజ చేస్తుంది ఈ ఇంటికి, ఈ ఇంట్లో వాళ్ళందరికీ మంచి జరగాలనే కదా. అవ్వచ్చు కానీ పెళ్ళి అమ్మవారికి పూజ చేస్తూ ప్రశ్న ఏంటమ్మా? పూజారి గారు చెప్పినట్టు చెయ్యి. అక్కకి ఈ పసుపు నీళ్లు నేను పోస్తాను. నో, నా సంపద మీద వేడి నీళ్లు పోస్తుంటే నేను చూడలేను. తన సున్నితమైన చర్మం ఊడిపోతుంది. అక్క పూజకి అడ్డుపడకండి. ఈ కుటుంబం కోసం మా అక్క ఆమాత్రం చేయలేదా? నేను పోస్తాను. వేడి నీళ్ళ స్నానం అయిపోయింది కాబట్టి నీలో ఉన్న దుష్ట శక్తులన్నీ పోయినట్టేనమ్మా. ఇప్పుడు పూజ మొదలుపెట్టే ముందుగా అమ్మవారికి రక్త తర్పణ చేయాలి. అదేంటండి? పెళ్ళి అర్థమైంది. నా భార్య రక్త తర్పణం చేయాలి, అంతే కదా? అంతే. నేను జరిపిస్తాను. ఇటువంటి నువ్వు గాని కోసుకుంటావేంట్రా? సంపదకి భయం అమ్మా. తను కోసుకోలేదు, అందుకే నేనే కోస్తాను. సౌర్య, సౌర్య, సౌర్య.
అమ్మవారి మీద అమ్మవారి మీద అమ్మవారి మీద అలా అలా చల్లండి, అలా చల్లండి. అమ్మా ఏంటమ్మా పూజ దగ్గరికి రాకుండా నువ్వు ఇక్కడే ఉన్నావు? పూజలో అందరం ఉంటే మిగతా పనులన్నీ ఎవరు చూస్తారు శౌర్య? అందుకే ప్రసాదాలు ఇవన్నీ రెడీ చేస్తున్నాను. ఇది సంపద కావాలని చేస్తున్న పూజ అని నీకు తెలుసు కదా. మళ్ళీ ఈ ప్రసాదాలు ఇవన్నీ ఎందుకమ్మా? మనకి తెలుసు అన్న అనుమానం వచ్చినా చాలు కదా. సంపద జాగ్రత్త పడి ఆ సిద్ధుని జాగ్రత్త చేస్తుంది. నువ్వెళ్ళి పూజ సంగతి చూడు, నేను మిగిలిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాను. అలాగే అమ్మా. అమ్మా, అందరూ పూజ దగ్గర ఉంటే నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? మీరందరూ అక్కడున్నారు కాబట్టి నేనిక్కడున్నాను. సంపద అంటే మీకు అస్సలు పడదు కదా, అలాంటిది మీరు ఈ ప్రసాదాలు చేయడం, వంటలు చేయడం ఏంటి? సంపద అంటే నాకెందుకు పడదు? అయినా నేనివన్నీ చేస్తుంది సంపద కోసమో నా కోసమో కాదు, అమ్మవారి కోసం. ఎంత అమ్మవారి మీద భక్తైనా అసలు పూజ వైపు చూడను కూడా చూడకుండా దూరంగా ఉన్నారు ఏంటా అని. పైగా కళ్యాణి నీతో మాట్లాడాలన్నా, కళ్యాణితో శౌర్య మాట్లాడాలన్నా మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, లేదా ఎక్కడో పక్కకెళ్ళి మాట్లాడుకుంటున్నారు. ఎందుకమ్మా? అవసరం అంటే నీకవన్నీ అవసరమా? అనుపమ పనేదో అనుపమ చేస్తుంటే నీ విచారణేంటి పూజ దగ్గర లేకుండా? అలా ఏం కాదు వదినా. ఏది కాదు? అసలు మేమంతా సంపద చేసే పూజకి ఇవన్నీ చేయటమే ఎక్కువ. పైగా మాకు మళ్ళీ ప్రశ్నలు సమాధానాలు కూడానా? ఏంటొదినా నువ్వు కొత్తగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావేంటి? తప్పదే. కొన్నిసార్లు దరిద్రం కూడా అదృష్టం పట్టినట్టు పడితే వసుదేవుడు కూడా గాడిద కళ్ళు పట్టుకున్నట్టు పట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ గాడిద ఎవరన్నట్టుదినా? ఇప్పుడు అదా అవసరం? పోయి పని చూసుకో. భార్య మనసు అర్థం చేసుకుని తన కోసం నువ్వు త్యాగం చేశావా బాబు? సంపద చేయికొస్తే అందులో మీకు త్యాగం ఏం కనిపించిందండి? భార్య రక్తం చూడలేదని ఆమె రక్తాన్ని తను చూశాడు చూడమ్మా, అదేనమ్మ త్యాగం. అలాంటి త్యాగాలు దానికి అర్థం కావాలండి. మీరు కానివ్వండి. మా కుటుంబం కోసం సంపద రక్త తర్పణం చేసింది అంటే మామూలు విషయం కాదు. అవునయ్యా, ఆమె కదలని దేవత, ఈమె కదిలే దేవత. ఇదిగో అబ్బాయి, నీకు ముందే చెప్పాను. కంగారు పడకండమ్మా, నా కన్నీళ్ళని కచ్చీపుతో కలిపేస్తానమ్మా. ఏందిరా ఇంకా ఈడనే ఉండి చూస్తున్నావు? పోయా బంగారం తీసురా. ఉండమ్మా, పూజ ఇప్పుడే మొదలై ఉంటుంది. మనం వచ్చామన్న విషయం అక్కకి ఫోన్ చేసి చెప్తే లోపల పరిస్థితి చెప్తుంది. ఆ తర్వాత అవకాశం చూసుకుని వెళ్ళాలి. ఈ లోప సౌరి కంట్లోనో కళ్యాణి కంట్లోనో పడ్డామనుకో అసలుకే మోసం వస్తుందిరా. ఏం కాదమ్మా, అందరూ పూజ హడావిడిలో ఉంటారు. ఈ లోపు మన పని మనం చూసుకుని వెళ్ళిపోవాలి. ఉండు, లోపల పరిస్థితి ఏంటో కనుక్కుంటాను.
హలో అక్క, మేము వచ్చేసాం. హా? ఇంటి వెనకే ఉన్నాం. అవునా? సరే, ఇప్పుడే పూజ మొదలైంది. కాస్త హడావిడి మొదలయ్యాక అప్పుడు వచ్చేసే. అలాగే అక్క. రే, జాగ్రత్తరా. ఈసారి పూజ బయట కాబట్టి ఎవరికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి. అది నేను చూసుకుంటాను కదా.